హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వార్తావాణి. నేను మీ అనీషా. గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వక్ఫ్ బోర్డ్. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశమైంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇస్లాం రాజ్యాల రాజులు అక్కడి ధనవంతులు కొంత భూమిని దానంగా ఇచ్చేవారు. అయితే వారు ఇచ్చిన భూమిని కేవలం ముస్లిం వారు మస్జిద్లు, స్కూళ్లు, సేవా సంస్థల నిర్మాణాలకు మాత్రమే ఉపయోగించుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ఈ వక్ఫ్ అనే పద్ధతి ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళు కాలంలోనే భారతదేశంలో విస్తరించింది. ఆ తరువాత భారతదేశంలో పరిపాలించిన బ్రిటిషర్లు ఈ వక్ఫ్ భూములను దుర్వినియోగం చేయడం, అమ్మడం వంటివి చేశారు. ఈ భూములను కాపాడే చట్టం అప్పట్లో లేదు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారిగా సవరించిన సర్కార్ మరిన్ని అధికారాల్ని కట్టబట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలు ఏ కోర్టులోనూ సవాలు చేయలేని విధంగా, ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అసలు కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుల్లో కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చాలని సవరణ బిల్లు సూచిస్తుంది. తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా, పారదర్శకంగా ఉంటుంది. వక్ఫ్ బై యూజ్ తొలగింపు. దీని ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు. తద్వారా ఆస్తి తగాదాలకు పరిష్కారం లభిస్తుంది. సర్వే అధికార పరిధి మార్పు. వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చడం ద్వారా సమర్థవంతమైన సర్వే ప్రక్రియ ఏర్పడుతుంది. ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు. బొహ్రా మరియు అగాఖానీ ముస్లిం సమాజాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. డిజిటల్ నమోదు విధానం. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇది పారదర్శకతను పెంచుతుంది. మ్యూటేషన్ ప్రక్రియలో మార్పు. వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్స్ పునర్వ్యవస్థీకరణ. ట్రిబ్యునల్లో జిల్లా స్థాయి కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు. అపీల్కు అవకాశం. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హైకోర్టులో అపీలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. చట్టం పేరు మార్పు. వక్ఫ్ చట్టం 1995 ఇక మీద యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా మారనుంది. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధిపై దృష్టి. విద్యా సంస్థలు, మార్కెట్లు మరియు గృహ నిర్మాణాల ప్రాజెక్టులు నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్లు లక్ష్యం. అయితే ఈ బిల్లుపై బీజేపీ, ఎంఐఎం వాదనలు చూద్దాం. గతంలో ఉన్న చట్టంలో ఉన్న బోర్డు సభ్యులు ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. దీనివల్ల ముస్లిం వారికి కూడా తగిన న్యాయం జరగలేదని పేర్కొంది. కేవలం కొంతమంది అధికారంలో ఉన్న ముస్లింలకు ఈ చట్టం చుట్టంలా మారిందని విమర్శిస్తుంది. మరోవైపు ఎంఐఎం బీజేపీకి కౌంటర్ ఇస్తూ గతంలో వక్ఫ్ బోర్డులో భూములకు సరైన పట్టాలు లేకపోవడంతో ఇప్పుడు డిజిటలైజేషన్ పేరుతో ముస్లింలకు దక్కాల్సిన భూములను, ఆస్తులను బీజేపీ ప్రభుత్వం కొట్టేయాలనే కుట్ర పన్నుతోందని ఆరోపిస్తుంది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. నేను మీ అనీషా, సైనింగ్ ఆఫ్.